నేను ఐఏసీలో గత ఏడాది జాయిన్ అయ్యాను. మొన్న జరిగిన సూపర్ 80 ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను. మాకు ఈ సూపర్ 80 అనే ప్రోగ్రామ్ 15 రోజుల వరకు సాగుతుంది. అది పొద్దున 6 to 8 వరకు 14 అవర్స్ ఉంటుంది. అందులో స్టార్టింగ్ మొత్తం హ్యాండ్అవుట్స్ ఇవ్వడం కానీ, తర్వాత గ్రూప్ డిస్కషన్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. అంటే చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఉంది. ఒక కన్సిస్టెన్సీగా ఉండడము, పొద్దున్నే రావడము, ఆ టైం సెట్ చేసుకోవడం కానీ, బోల్డ్నెస్ ఉండడం కానీ, ఆ కాన్ఫిడెన్స్ ఉండడము గర్ల్స్కి అయితే ఇంకా 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 ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి మళ్ళీ 8 వరకు ఉండాలి, కన్సిస్టెంట్గా చేయాలి అనేది చాలామంది సూపర్ 80లో చూస్తే బాయ్స్తో పాటు సమానంగానే అమ్మాయిలు కూడా ఉన్నారు. దానికి కారణం ఐఏసీ అనే చెప్పొచ్చు. ప్రతి వారం మాకు గరుడా సిరీస్ ద్వారా సండే టెస్టులు కండక్ట్ చేయడం కానీ, వారానికి 2 సార్లు వజ్ర ఎగ్జామ్స్ రాయడం కానీ, ప్రతిరోజు ప్రతి ఒక్క నిమిషం మేము ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాము. ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ ముందడుగు వేయడానికి ఐఏసీకి మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ సూపర్ 80 ద్వారా మేము ఇంకా అంటే ఇవి జరిగి 2 రోజులే అవుతుంది. ఈ 2 రోజుల్లో చాలా తెలియని కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము. ఫ్యాకల్టీ వాళ్ళు చాలా ఒక్కొక్క పాయింట్ పర్టికులర్గా ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది అని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు అయ్యో ఇంత చిన్నదా నేను చేయలేకపోయాను అని అనిపించింది నిన్న మొన్న 2 రోజుల్లోనే. అదే 15 రోజుల తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అది అని అనిపిస్తుంది. ఐఏసీ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ కమిట్మెంట్ ఇచ్చారన్నమాట. స్టూడెంట్స్ అందరినీ పిలిచి మేము ఇది ప్రొవైడ్ చేస్తాం, మేము ఇలా చేస్తామని చెప్పారు. దానికి ఏం తగ్గిపోకుండా స్టూడెంట్స్ వాళ్ళ కమిట్మెంట్ని మిస్ చేసి టైమ్స్ అటు ఇటు చేసినా కానీ ఐసీ స్టాఫ్ మాత్రం టైం టు టైం రావడం, హ్యాండ్అవుట్స్ ఇవ్వడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో ఎటువంటి మార్పు చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ ఐసీ.